ఎండాకాలంలో తుని చెట్టిల్లు. పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం ఎండాకాలం వేడి అందర్నీ చాలా ఇబ్బంది పెడుతుంది. సూర్యుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. ఆ గ్రామంలో ఉన్న చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి. పక్షులు కష్టపడి కట్టుకున్న ఎండు పుల్లల గూళ్లన్నీ కూడా పొయ్యిలా ఉడికిపోతున్నాయి. పిల్లలు పెద్దలు అందరూ ఈ వేడికి నీరసించిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఊరి పెద్ద మహి అందరి పక్షులను ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కిందకి పిలిచింది. పక్షులారా, అందరూ నా మాట శ్రద్ధగా వినండి. ఈ సంవత్సరం ఎండలు మనం తట్టుకోలేనంత తీవ్రంగా ఉన్నాయి. మన గూళ్ళన్నీ ఎండిపోయిన పుల్లలతో కట్టుకోవడం వల్ల అవి వేడిని ఇంకా ఎక్కువగా పీల్చుకుంటున్నాయి. ఆ గూళ్లలో ఎవరు ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు. ఈ ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎవరికైనా మంచి ఆలోచన తడుతుందా? మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదైనా కొత్త ఆలోచన చెయ్యాలి. అవును మహిగారు, నా బాధ ఎవరికి చెప్పుకోవని? ఈ వేడికి నా తెల్లటి ఈకలు మాడి నల్లగా అయిపోతున్నాయి. నా ఒళ్ళంతా చెమట పట్టేసి నా చర్మంలో ఉన్న నిగారింపు పూర్తిగా పోతుంది. నేను రోజు తేనె కలబంద రసం పూసుకుంటున్నా కూడా నా ఈ ఈకలు రాలిపోతున్నాయి. ఈ ఎండల్లో బయట తిరగలేకపోతున్నాను. నాకెప్పుడు చల్లగా ఉండే ప్రదేశం కావాలి, లేకపోతే నా అందమంతా నశించిపోతుంది. నీ అందం కూడా ఆపేలోసే. ఇక్కడ నా గొంతు ఎండిపోయి ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. ఈ వేడిగాలకి నా ఒళ్ళంతా మసిపారిపోతుంది. నేను రోజు పాడే పాటలు పూర్తిగా ఆగిపోయాయి. నేను ఈత కొట్టడానికి చెరువులో నీళ్లు కూడా లేవు. ఆ కొద్దిపాటి నీళ్లు కూడా వేడిగా అయిపోయాయి. నాకు చాలా ఏడుపు వస్తుంది మహిగారు. నిజం మహిగారు, ఈ వేడికి నా కొడుకు పన్ను అస్సలు నిద్రపోవడం లేదు. వాడు ఒళ్ళంతా ఉడికిపోతుంది. నేను ఎంత పెద్ద ఆకులు తెచ్చి విసిరినా ఆ గాలి కూడా నిప్పులాగా తగులుతోంది. అసలే వాడికి ఆకలి లేదు. ఈ వేడి వల్ల వాడు ఇంకా నీరసం అయిపోయాడు. అవునంటే నాకు చాలా భయంగా ఉంది. మన ఎండు పుల్లల గూడు లోపలికి వెళ్ళాలంటే నాకు మంటగా అనిపిస్తుంది. నా ఒళ్ళంతా కాలిపోతుంది. నన్ను కాపాడండి ఆంటీ. అమ్మా, నాకు కూడా చాలా ఉడుకుగా ఉందమ్మా. నాకు ఆ పుల్లల కూడా ఇష్టం లేదమ్మా. మనం ఎక్కడికైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళిపోతామా అమ్మా? ఈ వేడి నేను తట్టుకోలేనమ్మా. నన్ను చల్లగా ఉండే చోటికి తీసుకెళ్ళమ్మా. బాధపడుకు బుజ్జి, నేనున్నాను కదా. మహిగారు, మనం ఈ ఎండు పుల్లల కూలను వదిలేసి కొత్తగా ఆలోచించాలి. పుల్లలు వేడినిస్తాయి, కానీ బ్రతికున్న పెద్ద చెట్టు లోపల చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే చెట్టు లోపల నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. మనమందరం కలిసి ఒక పెద్ద చెట్టు తొర్ర లోపల చెట్టిల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? అది చాలా చల్లదనాన్నిస్తుంది. చెట్టిల్లా? అది వినడానికి చాలా బాగుంది తుని. కానీ అంత పెద్ద తొర్ర ఉన్న చెట్టు మన అడవిలో ఎక్కడుంది? అది మనందరికీ సరిపోతుందా? మహిగారు, నేను చెప్తాను వినండి. తుని ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలుసు, మన అడవి చివర ఒక చాలా పాత పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని తొర్ర చాలా పెద్దది. మన ఊరి పక్షులకి అందరికీ సరిపోతుంది. లోపల చాలా లోతుగా చల్లగా ఉంటుంది. నేను చిన్న ఇద్దరం కలిసి వెళ్ళి ఆ తొర్రని శుభ్రం చేస్తాం. మీరెవరూ కంగారు పడకండి. మనం అందరం కలిసి పనిచేస్తే ఆ చెట్టు ఇల్లు చాలా అందంగా తయారవుతుంది. వా చిచ్చు, నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది. ఆ మర్రి చెట్టు తొర్ర అయితే మనందరికీ చాలా హాయిగా ఉంటుంది. నువ్వు ముందుకొచ్చి ఈ బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కష్టమైనా పర్వాలేదు తుని. మన ఊరి పక్షుల కోసం, మన పిల్లల కోసం నేను ఎంతో కష్టమైనా భరిస్తాను. మన ఇల్లు చాలా చల్లగా ఉండడానికి నేను ఇంకో పని కూడా చేస్తాను. అడవి లోతుల్లో దొరికే తాడి నాచు, చల్లటి పచ్చాకులు తెచ్చి లోపలంతా పరుస్తాను. సబ్బాష్ చిచ్చు, నీ ఉత్సాహం, నీ మంచి మనసు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఊరంతా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ముందుకొచ్చి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. మనం ఈ రోజే ఈ చెట్టిల్లు నిర్మాణం మొదలు పెడదాం. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ ఆలోచన సూపర్ గా ఉంది. నేను నీకు ఆ తడి నాచు తేవడంలో సహాయం చేస్తాను. మనం చాలా పెద్ద ఆకులు తెద్దామమ్మా. అందరికీ సరిపడేంత పెద్ద ఇల్లు కట్టాలి. అమ్మా, చిచ్చు అత్త చాలా మంచిదమ్మా. మరి మనమేం తెద్దామమ్మా? నేను కూడా ఇల్లు కట్టడంలో సహాయం చేస్తానమ్మా. అలాగే పుచ్చి. చిచ్చు ఆ తొర్రని శుభ్రం చేసి పచ్చ ఆకులు తెస్తే మనం ఆ ఆకుల్ని కట్టడానికి గట్టిగా ఉండే అడవి తీగల్ని తేవాలి. చూడు, నువ్వు పన్ను కలిసి వెళ్ళి చాలా పొడవాటి తీగలు తీసుకురండి. నేను పుచ్చి కలిసి లోపల పరచడానికి చల్లటి పూల రేకులు తెస్తాము. మేము ఇట్టే వెళ్ళి ఇట్టే తెస్తాం తుని. పన్ను, త్వరగా రారా. మనం చాలా గట్టి తీగలు వెతుకుదాం. ఈ రోజు మన ఊరి కోసం మనం గట్టిగా కష్టపడాలి. మరి నేను కుహు ఏం చేయాలి మహిగారు? నేను కూడా ఈ చల్లటి చెట్టు ఇల్లు కోసం పని చేస్తాను. నా అందం తగ్గినా పర్లేదు,
అందరి కోసం నేను కష్టపడ్డానికి సిద్ధం. చాలా సంతోషం లూసీ. నువ్వు మరియు కుహు కలిసి పెద్ద తామరాకులలో చాలా నీళ్లు తీసుకురండి. ఆ నీళ్లను మనము ఆ తడి నాచు మీద జల్లితే ఇల్లు ఇంకా చల్లగా మారుతుంది. అందరూ ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. చిచ్చు మరియు చిన్ను చాలా వేగంగా అడవి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడున్న పెద్ద తొర్రని చూసి వాళ్ళు చాలా సంతోషించారు. చిచ్చు లోపలికెళ్లి ఎండు పుల్లలు, చెత్త అంతా బయటికి వేసి శుభ్రం చేసింది. చిన్న చూడు, ఇక్కడ లోపల ఎంత చల్లగా ఉందో. ఈ చెట్టు త్వరలో ఇల్లు కడితే మన ఊర్లో ఎవరికి వేడి అనిపించేదే లేదు. నువ్వు తొందరగా వెళ్ళి ఆ తడి నాచు, పచ్చాకులు తీసుకొనిరా. సరేనమ్మా, నేను చాలా వేగంగా తెస్తాను. మన ఊరి పక్షులకు తొందరగా ఇల్లు కట్టివ్వాలమ్మా. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి తడి నాచు, పచ్చ ఆకులు తీసుకుని మర్రి చెట్టు తొర్రలోకి వచ్చారు. అప్పటికే చోటు పన్ను పొడవాటి తీగలతో సిద్ధంగా ఉన్నారు. తుని పుచ్చి సువాసన వచ్చే పూల రేకులు తెచ్చి పెట్టారు. అందరూ వచ్చేసారా? రండి రండి, మనం ఇల్లు నిర్మాణం మొదలు పెడదాం. తుని, ముందు మనం ఈ తడి నాచుని తొర్ర గోడలకి అతికిద్దాం. అప్పుడు అది చెట్టు నుండి వచ్చే చల్లదనాన్ని ఇంకా పెంచుతుంది. సరే చిచ్చు. బుజ్జి, నువ్వు ఆ తడి నాచుని తెచ్చి ఇక్కడ పెట్టు. చిచ్చు చెప్పిన విధంగా మనం గోడలకి అతికిద్దాం. ఇదిగో అమ్మా, తడి నాచు తెచ్చాను. ఇది చాలా చల్లగా ఉండమ్మా. తడి నాచు అతికించాక చిచ్చు తన తెలివితో పచ్చ ఆకులను తీగలతో గట్టిగా అల్లడం మొదలుపెట్టింది. తుని మరియు చోటు ఆమెకు సహాయం చేస్తూ తీగలను అందిస్తున్నారు. చటో, ఆ తీగని ఇంకొంచెం గట్టిగా లాగో. ఆకులు ఊడిపోకుండా గట్టిగా అల్లాలి. ఈ ఆకులు ఎంత దట్టంగా అల్లితే లోపలికి వేడి గాలి అంత తక్కువగా వస్తుంది. లాగుతున్నాను చిచ్చు. నువ్వు చాలా అందంగా నేర్పుగా అల్లుతున్నావు. నీ చేతుల్లో ఎంత నైపుణ్యత ఉందో ఇప్పుడే తెలిసింది. అవును చిచ్చు, నువ్వు అసలు అలసిపోవడమే లేదు. నీకోసం నువ్వు ఆలోచించుకోకుండా అందరి కోసం ఎంత కష్టపడుతున్నావు. నువ్వు నిజంగానే మా ఊరి ముద్దు పెట్టవి. చిచ్చు చిరునవ్వుతో, అందులో ఏముందితోనే, మనమంతా ఒక కుటుంబం. ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఉన్న ఆనందం వేరే దేనిలోనూ ఉండదు. చిన్న, కింద పరవడానికి ఇంకొన్ని పచ్చాకులు ఇవ్వరా? కొద్దిసేపటికి ఆ పెద్ద తొర్రలో ఒక అందమైన చెట్టిల్లు తయారైంది. కింద పచ్చ ఆకులు, పూల రేకులు పరిచున్నాయి. వా తుని, చిచ్చు, మీ ఇద్దరి కష్టంతో ఇల్లు చాలా అద్భుతంగా తయారైంది. ఇది చూస్తుంటే నాకు ఇప్పుడే నిద్రపోవాలని అనిపిస్తుంది. ఆగండి మహిగారు, నేను కుహు తెచ్చిన నీళ్లను ఈ తడి నాచు మీద చల్లుతున్నాము. అప్పుడది ఇంకా చల్లగా మారుతుంది. లూసీ మరియు కుహు కలిసి తామరాకులలో తెచ్చిన నీళ్లను ఆ తడి నాచు పైన చుట్టూ చల్లుతారు. అది నీళ్లను పీల్చుకుని చల్లటి సువాసనను గాలిలోకి వదిలింది. కాని అంత ఆనందంగా ఉన్న సమయంలో అడవి బయట నుండి పెద్ద వడగాలి వీచడం మొదలైంది. గాలి వేగంతో లోపలికి వేడి వస్తుంది. అయ్యో చిచ్చు, పెద్ద వేడిగాలి వస్తుంది. మనం కట్టిన చెట్టుల లోపలికి వేడిగాలి దూసుకొస్తుంది. ఏవైనా చెయ్యి, లేకపోతే మన కష్టమంతా వృధా అవుతుంది. ఎవరు కంగారు పడకండి, నేను ముందే ఆలోచించాను. చిన్న, తొందరగా పెద్ద తామర ఆకులు తీసుకొనిరా. తుని, చోట, మీరు ఆ ఆకులతో తొర్ర ద్వారం కప్పేయండి. తెచ్చానమ్మా, ఇదిగో పెద్ద తామరాకులు. అందరూ కలిసి ఈ తామరాకులు ద్వారం మీద కప్పి వాటిని తీగలతో గట్టిగా కట్టండి. అప్పుడు ఎంత వేడి గాలి వచ్చినా లోపలికి రాదు. అందరూ చిచ్చు చెప్పిన విధంగానే వేగంగా శ్రమించి ద్వారం మీద పెద్ద తామరాకులు కప్పి తీగలతో కట్టారు. బయట ఎంత వేడి గాలి వీచినా లోపలికి ఒక్క వేడి కిరణం కూడా రాలేదు. ఆ తడి నాచు, పచ్చ ఆకులు గుండా వస్తున్న గాలి మంచు కొండ మీద ఉన్న గాలిలాగా చాలా చల్లగా హాయిగా ఉంది. అమ్మా, ఇక్కడ చాలా చల్లగా ఉందమ్మా. నాకు అస్సలు ఉడుకుగా లేదమ్మా. ఈ పూల వాసన కూడా చాలా బాగుందమ్మా. నేను ఇక్కడే నిద్రపోతానమ్మా. అవునా బుజ్జి, ఈ చల్లదనమంతా చిచ్చు వద్ద తెచ్చిన తాడి నాచు వల్లే వచ్చింది. చిచ్చు, నీ తెలివి, నీ కష్టం వల్ల మన అందరి ప్రాణాలు నిలబడ్డాయి. ఆహా, నా ఒళ్ళంతా ఎంత హాయిగా ఉందో. నా ఈ ఈకలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. ఈ చల్లటి గాలికి నా చర్మం కూడా చాలా అందంగా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చిచ్చు, నువ్వు చాలా గొప్పదానివి. నా గొంతు మసి పూర్తిగా తొలగిపోయింది. ఈ చల్లటి సువాసన గాలికి నాకు ఇప్పుడే పాట పాడాలనుంది. చిచ్చు, నీ వల్ల నా పాటలు మళ్ళీ బ్రతకాయి. అంటే నాకు కూడా చాలా హాయిగా ఉందంటే. నా ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. నేను ఇక్కడే ఆడుకుంటాను. నీ రుణం మేమెప్పటికీ తీర్చుకోలేం చిచ్చు. నువ్వు లేకుంటే ఈ ఎండలకి మేము మాడిపోయేవాళ్ళం. నిజంగానే చిచ్చు, ఈ రోజు నువ్వు హీరోవి అయిపోయావు. నీ సానుకూల దృక్పథం, ఇతరులకు సహాయం చేయాలని నీ తపన ఈ ఊరి పక్షులందరికీ ఒక ఆదర్శం. నీ ముందు చూపు వల్ల మన ఇల్లు వేడి గాలి నుండి కాపాడబడింది. ఈ ఎండాకాలం అంతా మనమందరం ఒక పెద్ద చెట్టిల్లులోనే కలిసికట్టుగా హాయిగా గడుపుదాం.
నాకు చాలా సంతోషంగా ఉంది మహిగారు. మీ అందరి చిరునవ్వులే నాకు పెద్ద బహుమతి. మనం అందరం కలిసి పని చేశాం కాబట్టి ఇంత పెద్ద ఇల్లు తయారైంది. ఇక మీద ఎప్పుడు మనం ఇలాగే కలిసికట్టుగా ఉందాం. ఆ రోజటి నుండి పక్షుల గ్రామంలో ఎవరికీ ఎండ భయం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా అందరూ ఆ పెద్ద చల్లటి చెట్టు ఇల్లు లోపల హాయిగా ఖుషీగా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ గడిపేవారు. చిచ్చుని అందరూ ప్రేమతో గౌరవంతో చూసేవారు. ఈ కథలోని నీతేంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టమైన సమస్యనైనా సులభంగా పరిష్కరించొచ్చు. మంచి ఆలోచన, సహాయ గుణం ఎప్పటికీ అందరి మన్ననలు పొందుతాయి. బుజ్జి పన్నుల బాదంపాల వ్యాపారం. ఉదయం 10 గంటలు. రచ్చబండ దగ్గర తుని పిచ్చుక చోటు చిలుక మాట్లాడుకుంటున్నారు. అక్కడికి చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద స్వీట్ బాక్స్ పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వచ్చింది. హలో తుని, హలో చోట, ఇవిగోండి స్వీట్స్ తీసుకోండి. నా ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చాను. ఏంటి చిచ్చు, స్వీట్స్ పంచుతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా? చిచ్చుకాకి గర్వంగా. లాటరీ కంటే పెద్దదే తుని. మా చిన్నుగాడికి సిటీలో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నెలకు 25,000 జీతం. సూట్ వేసుకొని టై కట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు నా కొడుకు. అవునా చిచ్చు, చాలా సంతోషం. వాడికి జాబ్ వచ్చినందుకు కంగ్రాట్స్. కానీ మా పన్నుకి బుజ్జికి ఇంకా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఎలా వస్తుంది చోట? ఉద్యోగం రావాలంటే టాలెంట్ ఉండాలి. మా చిన్నుగాడికి ఉన్నంత బుర్ర మీ పిల్లలకి ఎక్కడుందంట? డిగ్రీ పాస్ అవ్వగానే సరిపోతుందా? ఆయన నేను ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కదా. నా రికమెండేషన్తో వాడికి జాబ్ ఇప్పించేశాను. మీ పిల్లలకి దిక్కెవరు? పాపం రోడ్ల మీద గాలికి తిరగాల్సిందే. సరిగ్గా అప్పుడే ఇంటర్వ్యూకి వెళ్లి నిరాశగా తిరిగొస్తున్న బన్ను బుజ్జి ఆ మాటలు విన్నారు. బన్నుకి కోపం నశాలానికి అంటుకుంది. అంటే మీ వాడికున్నది టాలెంట్ కాదు, కాపీ కొట్టే టెక్నిక్. ఎగ్జామ్ లో నా పేపర్ చూసి రాశాడు. నీ పలుకుబడితో వాడు పాస్ అయ్యాడు. అంతేకాని వాడికి సొంతంగా ఒక అప్లికేషన్ ఫామ్ నింపడం కూడా రాదు. ఏయ్ పండుగ, నోరాదుపులో పెట్టుకోరా. కాపీ కొట్టాడో ఇంకేం చేశాడో వాడి చేతిలో ఇప్పుడు ఆఫర్ లెటర్ ఉంది. మీ చేతిలో ఏముంది చెప్ప? డిగ్రీ సర్టిఫికేట్లు పట్టుకొని ఊర్లో ఈగలు తోలుకోండి. మీకు జాబ్ వచ్చేది లేదో, మీరు బాగుపడేది లేదు. దేనికైనా అదృష్టం పలుకుబడి ఉండాలి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, మీ కష్టపడి చదివామాంటి, మాకేదో ఒక రోజు ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. మమ్మల్ని ఇలా అవమానించకండి. ఆ అవమానం కాదు బుజ్జి, నిజం చెప్తున్నాను. కావాలంటే మా చిన్నుగాడి ఆఫీస్లో ప్యూన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. నా కొడుక్కి చెప్పి మీకు ఇప్పిస్తానులే. వెళ్ళి వాడికి టీ కాఫీలు ఇస్తూ బతకండి అని గట్టిగా నవ్వుకుంటూ వెళ్లిపోయింది. చిచ్చుకాకి మాటలకు బన్ను బుజ్జి ఇద్దరూ బాగా బాధపడ్డారు. తుని ఇంటికెళ్లి డల్గా కూర్చున్నారు. బుజ్జి ఏడుస్తుంది. అమ్మా, చిచ్చు ఆంటీ అన్న మాటలన్నావు కదా, ఎంత ఘోరంగా మాట్లాడింది. మనకు పలుకుబడి లేదు కాబట్టి మనకు బతికే హక్కు లేదా? చదువుకున్న చదువుకి విలువే లేదా? అవును మమ్మీ, నాకు చాలా కోపంగా ఉంది. ఆ చిన్నుగాడు రేపటి నుండి సూట్ వేసుకుని మన ముందు తిరుగుతుంటే నేను తట్టుకోలేను. నాకేదో ఒక జాబ్ కావాలి. నెలకు 10,000 వచ్చినా పర్లేదు. బుజ్జి, బన్ను, ఏడవకండి. ఆ చిచ్చుకాకి పొగరెక్కువ. దాని మాటలు పట్టించుకోకండి. ఆయన డిగ్రీ చదివిన వాళ్ళంతా ఉద్యోగాలే చేయాలని రూల్ ఎక్కడుంది? అవునరా, ఎవడి కిందనో బానిసల పని చేయడం కంటే మనకి మనమే బాస్లా బ్రతకడం ఎంతో గొప్ప. మనలో ఉన్న టాలెంట్ ని మనం ఎందుకు వాడుకోకూడదు? బాస్లా బతకడమా? ఎలా మమ్మీ? వ్యాపారం చేయాలంటే లక్షల్లో డబ్బులు కావాలి. మన దగ్గర చిల్లి కవ్వలేదు కదా. లక్షలక్కర్లేదు బన్ను. చిన్న ఆలోచన, కొంచెం కష్టం ఉంటే చాలు. నేను చోటు మొన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండలు మండిపోతున్నాయి. మనం ఒక మంచి బాదం పాలు వ్యాపారం ఎందుకు మొదలు పెట్టకూడదు? బాదం పాలా అంటే ఆ రోడ్డు మీద పండ్ల మీద అమ్ముతారు కదా, అదా అమ్మా? అవును బుజ్జి, కానీ మన మమ్మీ బాదం పాలు మామూలుగా ఉండవు. స్వచ్ఛమైన పాలు, అసలైన బాదం పప్పు, పిస్తా, కుంకుమ పువ్వు వేసి మనం ఇంట్లోనే తయారు చేద్దాం. స్వచ్ఛతుంటే జనాలు ఖచ్చితంగా వస్తారు. బన్ను చిలుక నాలుక తడుపుకుంటూ, వావ్, బాదం పాల వింటుంటేనే నోరొస్తుంది. అంటే నేను రోజు బాదం పాలు ఫ్రీగా తాగొచ్చన్నమాట. ఐ మీన్, ఒరేయ్, నువ్వు ఫ్రీగా తాగడానికి కాదు, కస్టమర్లకి అమ్మడానికి. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు. వ్యాపారం ఎలా చేయాలో, జనాలతో ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు. మేము వంట పని చూసుకుంటాం, మీరు అమ్మే పని చూసుకోండి. ఏమంటారు? సూపర్ ఐడియా అమ్మా. ఆ చిచ్చు ఆంటీ ముందు మనమేంటో నిరూపించుకోవాలి. రేపే మనం బండి పెట్టున్నాము.
మరుసటి రోజు ఉదయం ఊరి సెంటర్లో రచ్చబండ పక్కన ఒక చిన్న తోపుడు బండిని అందంగా అలంకరించారు. దానికి బుజ్జి పన్ను స్పెషల్ బాదం మిల్క్ అని ఒక పెద్ద బోర్డు పెట్టారు. బండి మీద పెద్ద మట్టి కుండలో వేడివేడి బాదం పాలు మరుగుతున్నాయి. చల్లటి పాల కోసం పక్కన ఐస్ బాక్స్ పెట్టారు. అబ్బా, ఈ కుంకుమ పువ్వు వాసన భలే వస్తుంది. బుజ్జే, ఒక గ్లాస్ నాకివ్వు, టేస్ట్ చూసి చెప్తాను. నో టేస్టింగ్ రా పనుక, ముందు పోనీ అవ్వాలి. సరిగ్గా అప్పుడే ఆఫీస్కి వెళ్తున్న చిన్ను కాకిని కారులో ఎక్కించుకుని చిచ్చు కాకి అటుగా వచ్చింది. బండిని చూసి ఆగిపోయింది. హే, ఏంటిది, బండి పెట్టారా? బోర్డు చదివి గట్టిగా నవ్వుతూ, బాదం పాలా ఏంటితనే? చివరికి నీ కూతుర్ని ఈ పండుగన్ని రోడ్డు మీద పాలమ్మే వాళ్ళని చేసావా ఏంటి? చిన్ను కాకి సూట్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని, హలో బన్ను, ఏంటి బ్రో ఈ కర్మ? నిన్న మొన్నటి వరకు నాతో పాటు బెంచ్ మీద కూర్చున్నావు, ఈ రోజేంటి గరిట పట్టుకొని పాలు కలుపుతున్నావు? నా ఆఫీస్లో ప్యూన్ పోస్ట్ ఖాళీగా ఉంది, వస్తావా? నీ ప్యూన్ పోస్ట్ నీ దగ్గరే ఉంచుకోరా చిన్నుగా. నువ్వు నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతం నేను ఒక్క రోజులో సంపాదిస్తాను చూడు. ఇది నా సొంత బిజినెస్. ఇక్కడ మేమే రాజులం, మేమే మంత్రులం. ఆహా, పాలమ్మేవాడు రాజైపోతాడా? డిగ్రీలు చదివి పాలమ్ముకోవడం ఒక బతికేనా? మీ పరువు గంగలో కలిసిపోయింది. ఆ చదువుకయ్యే ఖర్చు దండగా. నా కొడుకుని చూసి నేర్చుకోండిరా. ఏసీ ఆఫీసులో తిరుగుతున్నాడు, మీరేమో ఈ ఎండలో మాడిపోతున్నారు. ఎవరొస్తారా మీ బండి దగ్గరికి? మురికి బండి. చిచ్చు ఆంటీ, ఏ పనైనా పనే. కష్టపడి నిజాయితీగా సంపాదించడంలో తప్పులేదు. మా బండి గురించి మీరు కామెంట్ చేయకండి. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి. వెళ్తాం. సాయంత్రం కల్లా ఒక గ్లాస్ పాలు కూడా అమ్ముడుపోక మీరే ఆ పాలు తాగి ఏడుస్తూ ఇంటికి వెళ్తారు చూడు. పదరా చిన్నగా, ఆఫీస్కి లేట్ అవుతుంది. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. చిచ్చుకాకి మాటలకు బన్నుకి కసి పెరిగింది. ఎలాగైనా బిజినెస్ సక్సెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. రండి బాబు రండి, ఈ ఎండలకి చల్లటి అమృతం, మెదడుకు బలం, శరీరానికి చలవ. స్వచ్ఛమైన బాదం పిస్తా కుంకుమ పువ్వుతో చేసిన రాజ్మహల్ బాదం పాలు, డిగ్రీ పాస్ అయిన చేతులతో కలిపిన పాలు. రండి, తాగండి, ఎంజాయ్ చెయ్యండి. బన్నుగాడి డైలాగ్స్ కి ఊర్లో వెళ్తున్న పక్షులన్నీ ఆగిపోయాయి. ముఖ్యంగా లూసీ పౌరం మహీగ్రద్ద అక్కడికొచ్చారు. ఏంటి బన్ను, ఆ స్లోగన్స్ ఏంటి? పలు చెప్తున్నావు. నాకొక గ్లాస్ చల్లటి బాదం పాలివ్వు, ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది. నాకొక గ్లాస్ వేడివి ఇవ్వు బుజ్జి. బుజ్జి 2 గ్లాసుల్లో పాలు పోసి పైన బాదం పిస్తా ముక్కలు చల్లి ఇచ్చింది. ఆ పాలు తాగి మహీగ్రద్ద ముఖం వెలిగిపోయింది. అద్భుతం, అమృతం, ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. నేను సిటీలో పెద్ద పెద్ద షాపుల్లో తాగాను కానీ ఇంత టేస్ట్ ఎక్కడా లేదు. ఇంకా నాకు ఇంకో గ్లాస్ ఇవ్వు బన్ను. నిజమే మహిగారు, ఈ వేడి పాలల్లో ఉన్న కుంకుమ పువ్వు ఫ్లేవర్ అద్దుసు. ప్యాక్ చేసి 2 గ్లాసులు మా ఇంటికి కూడా ఇవ్వు బుజ్జి. థ్యాంక్ యూ బామ్మగారు. ఇది తుని ఆంటీ, చోటు మమ్మీ స్పెషల్ రెసిపీ. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. మహీగ్రద్ద లూసీ పౌరం చెప్పడంతో ఊర్లో వాళ్ళంతా బండి దగ్గరకు క్యూ కట్టారు. ఆ సాయంత్రం లోపు తెచ్చిన 10 లీటర్ల పాలు ఖాళీ అయిపోయాయి. బుజ్జి పన్ను సంతోషంగా ఇంటికెళ్లారు. అమ్మా, ఈ రోజు మనం తెచ్చిన పాలన్నీ అమ్ముడుపోయాయి. లాభం కూడా బాగానే వచ్చింది. చూసారా, క్వాలిటీ ఉంటే కస్టమర్లు వాళ్లే వస్తారు. రేపు ఇంకో 10 లీటర్లు ఎక్స్ట్రా చేద్దాం. కొన్ని నెలలు గడిచాయి. బన్ను పుచ్చిల బాదం పాలు ఊరంతా ఫేమస్ అయిపోయాయి. చుట్టుపక్కల ఊర్ల నుండి కూడా పక్షులు వచ్చి తాగి వెళ్తున్నారు. తోపుడు బండి మీద మొదలైన వ్యాపారం ఇప్పుడు ఊరి మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ లోకి మారింది. దానికి బుజ్జి పన్ను బాదం కేఫ్ అని పెద్ద నియాన్ బోర్డు పెట్టారు. కొత్త షాప్ లో ఏసీలు, ఫ్యాన్సీ లైట్లు, అందమైన కుర్చీలు వేశారు. మెను కూడా పెరిగింది. ఊరి జనమంతా అక్కడే ఉంటున్నారు. బన్ను చిలుక కౌంటర్ దగ్గర కూర్చొని, బుజ్జే, ఆ టేబుల్ నెంబర్ 4కి 2 రోజు ఫలూదాలు పంపించు. స్విగ్గీ ఆర్డర్స్ కూడా రెడీ చెయ్యి. అంతా రెడీనా పన్నుక? పార్సిల్స్ వెళ్తున్నాయి. వాళ్ళ బిజినెస్ రోజు రోజుకి లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తుంది. తుని చోటు ఇద్దరు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరోపక్క చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి తారుమారైంది. చిన్నుకాకి రాత్రి 9 గంటలకి అలసిపోయి డల్ గా ఇంటికొచ్చాడు. ముఖం వాడిపోయింది. ఏంట్రా చిన్నగా, ఎంత లేట్ అయింది? ఆఫీస్ లో పని ఎక్కువగా ఉందా? చిన్నుకాకి విసుగ్గా ఆఫీస్ బ్యాగ్ కింద పడేసి, పనికోదమ్మా నరకం. ఆ మేనేజర్ గారు నన్ను కుక్కను తిట్టినట్టు తిడుతున్నాడు. ఉదయం 9 గంటలకు వెళ్తే రాత్రి 9 అయినా పంపట్లేదు. లంచ్ చేయడానికి కూడా టైం ఇవ్వట్లేదు. పైగా ఈ నెల టార్గెట్ రీచ్ అవ్వలేదని జీతంలో 5,000 కట్ చేశాడు. నేను ఈ జాబ్ చేయలేనమ్మా, నా ప్రాణం పోతుంది.
అయ్యో అదేంట్రా 25,000 జీతం కదా, వాళ్ళని గట్టిగా అడగలేవా? అడిగితే తీసేస్తాడు. అప్పుడు నాకు ఎలాంటి గౌరవం లేదు. నేను కేవలం ఒక బానిసని. నాకు విసుగు వచ్చేసింది. మనం ఒకసారి ఆ బన్ను వాళ్ళ షాప్ వైపు వెళ్లి చూద్దాంరా. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. చిచ్చుకాకి చిన్ను ఇద్దరూ నడుచుకుంటూ సెంటర్కి వెళ్లారు. అక్కడున్న ఆ పెద్ద బుజ్జి బన్ను కేఫ్ ని చూసి చిచ్చుకాకి కళ్ళు బైర్లు కమ్మాయి. బయట కార్లు బైకులు ఆగి ఉన్నాయి. లోపల ఫుల్ రష్ ఉంది. కౌంటర్లో బన్నుగాడు నోట్ల కట్టలు లెక్క పెడుతున్నాడు. చిచ్చుకాకి షాక్ అయి నోరు తెరుచుకుని, ఏంటిది ఆ చిన్న తోపుడు బండి ఇంత పెద్ద ఏసీ బిల్డింగ్ ఎలా అయ్యింది? ఇదంతా వీళ్ళదేనా? అవునమ్మా, వాళ్ళదే. మొన్న నేను వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ విన్నాను. వాళ్ళు రోజుకి 10,000 లాభం సంపాదిస్తున్నారు. నెలకి 3 లక్షలు. నా జీతం కేవలం 25,000. నేను వాళ్ళ దగ్గర పావు అంత కూడా లేను. నువ్వేమో వాళ్ళని పాలు అమ్మే వాళ్ళని ఎగతాళి చేసావు. ఇప్పుడు వాళ్ళు ఓనర్లు, నేను బానిసని. చిచ్చుకాకి తల తీసేసినట్లయింది. తన అహంకారం గర్వం అన్నీ ఆ కేఫ్ బోర్డు ముందు చిన్నపోయాయి. అప్పుడే బన్ను బుచ్చి బయటకొచ్చారు. అరే చిచ్చు అంటే చిన్న బ్రో, రండి రండి, మా షాప్ కి ఫస్ట్ టైం వచ్చారు, లోపలికి రండి. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, పర్లేదులే పండగ, మేం ఊరికే అలా బయటకు వచ్చాము. పర్లేదంటీ రండి, చిన్ను చాలా అలసిపోయినట్లున్నాడు. మా స్పెషల్ ఐస్ ఫలూదా ఇస్తాను, తాగండి. బుజ్జి వాళ్ళని లోపల కూర్చోబెట్టి 2 ఫలూదాలిచ్చింది. చిన్నుకాకి ఫలూదా తాగుతూ, బన్ను, నిజంగా మీరు చాలా గ్రేట్ రా. జాబ్ రాలేదని ఏడవకుండా మీ టాలెంట్ తో ఇంత పెద్ద బిజినెస్ కట్టారు. నేను ఆఫీస్ లో పడే టెన్షన్ చూస్తుంటే మీలాగా నాకు నేనే బాస్ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను కూడా జాబ్ మానేసి మీ దగ్గర అకౌంటెంట్ గా చేరిపోతాను రా, ప్లీజ్. బన్ను చిలుక నవ్వుతూ, అదేంటి బ్రో, నువ్వు పెద్ద ఆఫీసర్వి కదా, మా దగ్గర ప్యూన్ పోస్ట్ కూడా ఖాళీ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్యూన్స్ ఉండరు, అందరం ఓనర్లమే. కానీ నువ్వు బిజినెస్ నేర్చుకుంటానంటే మాత్రం నేర్పిస్తాం. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి బుజ్జి బన్ను. ఆ రోజు నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మీ పరువు తీశాను. చదువుకి చేసే పనికి సంబంధం లేదని, కష్టపడే గుణం ఉంటే ఏ పనులు అయినా రాజులా బతకొచ్చని మీరు నిరూపించారు. నేను ఆడిపోయాను, మీరు గెలిచారు. టోనీ, చోటీలు నిజంగా అదృష్టవంతులు. పర్లేదులే ఆంటీ. పక్షుల స్థాయిని వాళ్ళు చేసే పనిని బట్టి కాకుండా వాళ్ళ నిజాయితీని బట్టి అంచనా వేయాలి. ఆ రోజు మీరు తిట్టబట్టే మాకు కసి పెరిగింది. అందుకే మీకే థ్యాంక్స్. అవునంటే మీ తిట్లే మాకు పెట్టుబడి. సరే గాని ఫలుదా టేస్ట్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందిరా. నా గర్వం లాగే ఈ ఐస్ కూడా కరిగిపోయింది.